లేచింది అంటే పెను మార్పులకు దారితీస్తోంది. అక్కడి వారిలో యూనిటీ చూసి దేశం మొత్తం కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. తమిళ తమ్ముళ్ళు ఏ ఉద్యమం చేసినా ఓ రేంజ్లో మద్దతుని కూడబెట్టుకోగలుగుతున్నారు. అందరి మనసుల్ని గెలుచుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి వారు. అనారోగ్యానికి కారణమవుతున్న శీతల పానీయాలు, అవే కూల్ డ్రింక్స్ని నిషేధించాలి అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ధర్నాలు చేసిన వారు ఇప్పుడు కొత్తగా మార్పు కోసం ఎవరికి వారే ఈ పానీయాల్ని కొనడం మానేస్తున్నారు. చిన్నగా మొదలైన ఈ పరిణామం పెను మార్పుకు దారి తీసేలా ఉంది. ఈ విషయంలో సినిమా పరిశ్రమ నుంచి కూడా జనాలకి ఫుల్ సపోర్ట్ దొరుకుతోంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తాజాగా ఈ విషయంపై తన ఫీలింగ్ని తెలిపాడు. కత్తి సినిమా రాసుకునే టైంలోనే బహుళజాతి కంపెనీలకు చెందిన శీతల పానీయాలు మానేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కత్తి సినిమా రాసుకుంటున్న సమయంలోనే ఆ కథను మనసుకి దగ్గరగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు మురుగదాస్. తన సినిమా షూటింగ్ స్పాట్లో కూడా ఎలాంటి కూల్ డ్రింక్స్ని ఎలో చేయమని కూడా చెప్పాడట మురుగదాస్. విచిత్రం ఏమిటంటే మురుగదాస్ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ప్రతిష్టాత్మక కూల్ డ్రింక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండడం.